హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ చందు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సిట్ ఏదైతే నోటీసులు జారీ చేస్తుందో ఒక్కొక్కరిగా మొదలయ్యి ఇప్పుడు గులాబీ బాస్ కేసీఆర్కి అయితే సిట్ నోటీసులు జారీ చేసింది. అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్గా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగా తెలంగాణలోని మున్సిపాలిటీ కార్పొరేషన్లకు ఎలక్షన్ సమయం మొదలైపోయింది. ఎన్నికల నగారాగా మోగుతున్న సమయంలోనే సిట్ అధికారులు కేసీఆర్కి నోటీసులు జారీ చేయడం పట్ల చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు ఇదంతా నిజంగా ఈ కేసు అంతా కొనెళ్ళే సమయం ఉందా, లేదంటే పార్టీని అప్రతిష్టపాలు చేయడం కోసమే ఈ నోటీసులు అంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. నిజంగా 2024లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణకు సిట్ అధికారుల ముందు హాజరు కావాలని కేసీఆర్కి అయితే ఇప్పటికే నోటీసులు అందించారు. ఈ అందించిన విషయంలో కేసీఆర్ 65 సంవత్సరాల పైబడి ఉంటాడు కాబట్టి ఆయన కోరుకున్న చోటనే వీలైతే మీరు బంజారాహిల్స్లోని పోలీస్ స్టేషన్కు హాజరు కావాలి నేరుగా, లేదు అంటే మీరు ఒక స్థలాన్ని ఎంచుకొని అక్కడికి రమ్మని సిట్ అధికారులకు ఆదేశిస్తే చెప్తే అక్కడికి వాళ్ళే మీ దగ్గరికి వస్తారు అన్న విషయాన్ని కూడా అందులో స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం కేసీఆర్ గారు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడి నుండి మరి ఏం జరుగుతుంది ఏంది, ఎందుకంటే ఆల్రెడీ మొదలయ్యి మొన్నటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఫస్ట్ హరీష్ రావుకు నోటీసులు జారీ చేసిర్రు, తర్వాత కేటీఆర్కి, మొన్న సంతోష్ రావుకి. ఇదే విధంగా ఈరోజు కూడా కేసీఆర్ గులాబీ బాస్ గారికి కూడా ఈరోజు నోటీసులు జారీ చేసిర్రు. జారీ చేసి 3 గంటలకు రేపు 30వ తారీఖు 3 గంటలకు హాజరు కావాలి తప్పని పరిస్థితుల్లో, లేదంటే మీరు చెప్పిన ప్లేస్కు మా అధికారులు వస్తారు అని చెప్పేసి కూడా అందులో క్లియర్గా పొందుపరచడం జరిగింది. ఎందుకంటే గతం నుంచి కూడా చిలికి గాలివానైనట్టు ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఇతర పార్టీలలోని శ్రేణులకు ఒక రకమైనటువంటి ఊపు దొరికిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ పిలిస్తే మన పోలీస్ స్టేషన్కి వస్తాడా, లేకపోతే ఇదంతా ఉత్తదే అన్నటువంటి నేతలు కూడా ఈరోజు నోరెళ్ళబెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. నిజంగా ఈ ఎన్నికల సమయంలో ఇదంతా బూచిగా చూపించే ప్రయత్నం చేస్తుర్రా, నిజంగానే దీంట్లో ఏమైనా శిక్ష పడే అవకాశం ఉన్నదా? విచారణ అంటే ఇందులో ఇప్పటికే నిందితులుగా జస్ట్ అనుమానితులుగా మాత్రమే చేర్చడం జరిగింది. ఇది ఫైనలైజ్ అనేది ఎప్పుడు వస్తుంది ఏంది అన్న విషయం ఇంకా ఎవరికి తెలియదు. మరి ఏ రకంగా కేసీఆర్ని విచారించే అవకాశం ఉంది? ఈ ఫోన్ ట్యాపింగ్కు గతంలోనే కేసీఆర్ మాట్లాడిండు, మాకు అవసరం లేదండి ఇదంతా, దీనికి సంబంధించినటువంటి మంత్రులు లేకపోతే పోలీస్ అధికారులు ఉంటారు వాళ్ళకు అవసరము, ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవడంతో మేముంటాము కానీ దాన్ని చూసుకొని మేమేం చేసుకుంటాము, అది మాకు అవసరమా, అదో మా కేసే కాదు, అది మాకు సంబంధమే లేదు, ఏదైనా విచారించుకుంటే ఆ పోలీస్ అధికారులను విచారించుకోవాలి కానీ మాకేం అవసరం ఉంటాయి, రాజకీయ పార్టీలు మారుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, ఇదో కేసా, ఇది నన్ను అడుగుతారా అని కూడా ఒక ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. కానీ ఈరోజు మొత్తానికైతే కేసీఆర్కి ఈ సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిర్రు. ఎందుకంటే నందినగర్లో ఉన్నటువంటి తన నివాసానికి ఆ నోటీసులు అయితే పంపించడము, దాని వెనుకాల ఎవరి హస్తం ఉన్నది అని కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఎవరి హస్తం ఉన్నా లేకున్నా సిట్ ముందు హాజరు కావాల్సిందే అన్న విషయాన్ని కూడా చాలామంది స్పష్టం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ మెయిన్ క్యాడర్ మొత్తానికి వీళ్ళందరికీ కూడా సిట్ నోటీసులు జారీ చేసి అందులో ఏ విషయాలను అడుగుతూ ఉన్నారు, దాన్ని వీడియో రూపకంగా దాన్ని పకడ్బందీగా ఈ కేసులో చాలా విషయాలు దాగి ఉన్నాయి, అందులో భాగంగానే ఒకరి తర్వాత ఒకరిని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఈ రాష్ట్రంలో హాట్ టాపిక్గా నిన్ననే మనం చూసినాం, అటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం విమానం యొక్క ప్రమాదానికి గురైన కారణంగానే మరి ఈరోజు కేసీఆర్కి ఈ సిట్ నోటీసులు జారీ చేయడం వెనకాల అంతర్యం ఏమిటి? నిజంగా తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు జరుగుతున్నటువంటి 7 కార్పొరేషన్లకు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి బీఆర్ఎస్ పార్టీ అవుట్ చేయడానికే ఇదంతా గేమా, లేకపోతే నిజంగా
ఈ కేసులో ఎంతవరకు శిక్ష పడే అవకాశం ఉన్నది? మరి రేపు పొద్దుగాల మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాల్సిన కేసీఆర్ గారు ఈ విషయంలో ఏం మాట్లాడతారు? మరి సిట్ అధికారులు కూడా కేసీఆర్ను ఏమని ప్రశ్నిస్తారు అన్న ఆలోచనలు అయితే ఇంకా అందరిలో రేకెత్తుతున్నాయి. ఎందుకంటే తెలంగాణను సాధించినటువంటి పార్టీగా చెప్పుకునేటువంటి బీఆర్ఎస్ పార్టీ గులాబీ నేత కేసీఆర్ గారికి సిట్ నోటీసులు జారీ చేయడము అంత ఈ ఆషామాషి పని కాదు. ఎందుకంటే దాదాపుగా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి కేసీఆర్ గారు ఎన్నో వ్యూహాలు రచించి మరి ఈ వ్యూహంలో ఎందుకు దొరికిపోయింది అనుకుంటున్నారు? నిజంగా దొరికినట్టేనా? దీని వెనుకాల ఉన్నటువంటి అసలు విషయాలు ఏమిటి అనేది మనకు రేపు మధ్యాహ్నం తర్వాత, అంటే రేపు సాయంత్రంలోగా ఈ విషయాలన్నీ ఏం కేసీఆర్ను విచారించారు, కేసీఆర్ సమాధానాలు ఏమిచ్చిండు సిట్కి అన్న విషయాలు కూడా తెలియాల్సి ఉన్నది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.